ఓం నమో వెంకటేశాయ. ధర్మం ప్రబోద్ధుం స్వయమాచరంతం శ్రేయోభివృద్ధ్యై మనుజాయ ధీమతే పిత్రాజ్ఞయా కాననమాప్రవిష్టం శ్రీవేంకటేశానమిహాశ్రయామః అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమభావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండలో 64వ సర్గలో ఉండేటువంటి విశేషాలను మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని గానలోలుడైన ఆ పరమాత్మను స్తుతిస్తూ ప్రారంభించుకుందాం. ఆ గానాలాపన చేయడం కోసం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు జి లావణ్య గారు వారి బృందం ఇక్కడికి ఉన్నారు. వారితో పాటు సంగీత ప్రియుడైన ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ మనం ఆ స్వామి యొక్క కరుణకు పాత్రులమవుదాం. కాలక్షేపో న కర్తవ్యః క్షీణమాయు క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కాదు వివేకము ఇది కాదు అవివేకము, కాదు వివేకము ఇది కాదు అవివేకము, కాదు వివేకము ఇది కాదు అవివేకము, సోదిల్చి నీకే శరణు. కాదు వివేకము ఇది కాదు అవివేకము, సోదిల్చి నీకే శరణు. చొరవల్లె గాని కాదు వివేకము ఇది కాదు అవివేకము, సోదిల్చి నీకే శరణు. కందువదుల్లితి జన్మ కథ ఏమి ఎరుగడు, ముందరి జన్మమునకు ముంచి పుణ్యము చేసును. కందువదుల్లితి జన్మ కథ ఏమి ఎరుగడు, ముందరి జన్మమునకు ముంచి పుణ్యము చేసును. ఇందేమి గనెదో దేహి ఎవ్వరి నమ్మెనో తాను సంతరి భోగములలో సాములు చేసేది. ఇందేమి గనెదో దేహి
చక్కటి కీర్తనను మనం విన్నాం. అన్నమాచార్య స్వాముల వారు మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని, మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మనుష్యులందరూ కూడా ఏదో ఒకటి సంపాదించాలి అనే కోరికతో ఉవ్విళ్ళూరుతూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కోరికలు తీరవు, వీళ్ళ ప్రయత్నాలు ఆగవు. ఆ కోరికలు ఏవి కూడా శాశ్వతములు కావు, అవన్నీ కూడా నాశనమైపోతున్నాయి. ఒక కోరిక తీరిపోయింది, మనిషి ఆగాడా? ఆగల. ఇంకో కోరిక పుట్టింది, దానికోసం తిరుగుతూనే ఉన్నాడు. చివరికి వెనక్కి తిరిగి చూస్తే అతను సాధించింది అంటూ ఏమీ లేదు, నేను సాధించాను అనుకునే భ్రమ తప్ప. కాబట్టి నేనేం చేయాలి? శాశ్వతంగా నీ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అంటే, చదువులలో వెతికి చూసినట్లయితే నా అంతరాత్మవి నువ్వే, ఓ వెంకటేశ నీవే అంతరాత్మవు, నిన్ను నేను శరణు వేడుతూ ఉన్నాను, నన్ను రక్షించు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుష్యులు తమ కోరికలను పెంచుకోకుండా తమ అంతరాత్మ అయినటువంటి హృషికేశుడైనటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి పట్టుకోవాలి, ఆయనను ఉపాసన చేయాలి. తద్వారా వాళ్ళు శ్రేయస్సును పొందుతారు తప్ప మరే ఇతర సాధనాల ద్వారా కాదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టే కాలక్షేపోన కర్తవ్య, వృథా కాలక్షేపం చేయకూడదు, సమయం చాలా తక్కువగా ఉంది, ఎంత ఉందో తెలియదు. కాబట్టి క్షణం వ్యర్థం చేయకుండా కర్తవ్యం హరికీర్తనం, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క స్తుతిని నిరంతరం చేస్తూ ఉండాలి అనే ఉపదేశాన్ని అన్నమాచార్య స్వామి వారు మనకిచ్చారు. ఇక మనం ఈ సత్కథా కాలక్షేపాన్ని సత్సంకల్ప వాక్యాలతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం చతుషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ
అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్న పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నాభివాదయసే మాద్య న చ మామభిభాషతే కిం ను శేషేతు భూమౌ త్వం వత్స కిం కుపితో హ్యసి. దశరథ మహారాజు సరైన నదీ తీరంలో తన బాణప్రయోగంతో మునికుమారుడు మరణించినటువంటి విషయాన్ని అతని యొక్క తల్లిదండ్రులకి తెలియజేశాడు. అప్పుడు ఆ మహర్షి అంటారు, నీవే కనుక స్వయంగా వచ్చి తెలియజేయకపోయినట్లయితే, వేరొకరి ద్వారా ఈ విషయం నాకు తెలిసి ఉన్నట్లయితే నీ శిరస్సు 1,00,000 ముక్కలైపోయి ఉండేది అని. అక్కడ తాపసులను హింసించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా వంశనాశనం అనేది కలుగుతుంది అనే విషయాలను కూడా హెచ్చరికపూర్వకంగా తెలియజేసి, సరే ఏది ఏమైనప్పటికీ కూడా నీవు తెలియక అజ్ఞానంతో నీవు చేశావు, సరే మమ్మల్ని మా కుమారుడి దగ్గరకు, ఎక్కడైతే మా కుమారుడు విగతజీవుడై పడిపోయి ఉన్నాడో అక్కడకు తీసుకువెళ్ళవయ్యా అని అంటే, దశరథ మహారాజు ఎంతో కంగారు పడుతూ భయపడుతూ దుఃఖపడుతూనే ఆ ఇరువురిని కూడా వృద్ధులైనటువంటి అంధులైనటువంటి ఆ మునికుమారుని యొక్క తల్లిదండ్రుల్ని తన చేతులతోటి వారిరువురిని ఆ మునికుమారుడి దేహం దగ్గరకు తీసుకువెళ్ళి అతని యొక్క దేహమును వారికి చేతులతో తాకించాడు. అతనిని తాకగానే వీరిలో ఉన్నటువంటి దుఃఖము మరింతగా ఎక్కువైనది. వెంటనే ఆ తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి వారు ఇరువురు కూడా తమ కుమారుడి మీద పడి విలపిస్తూ ఉన్నారు. విలపిస్తూ ఆ తండ్రి అంటూ ఉన్నాడు, కుమారా వత్స త్వమద్య నా అభివాదయసే. ఎప్పుడైనా సరే నేను కనిపించగానే వెంటనే నాకు అభివాదం చేసేవాడివి తండ్రి. అటువంటి నీవు నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను తాకిన తర్వాత కూడా లేచి నాకు నమస్కారం చేయవేమిటయ్యా? మరి అంతటి గొప్ప సంస్కారవంతుడమైనటువంటి నీవు ఈనాడు నేను స్వయంగానే వచ్చి నిన్ను పట్టుకొని ఇలాగా నేను బాధపడుతూ ఉంటే నా బాధను చూచి అయినా సరే నీవు లేచి నాకు నమస్కారం చెయ్యాలి కదయ్యా. కానీ నువ్వు ఇలాగే పడిపోయి ఉన్నావేమిటి అని చెప్పి అలాగ పాపం మరణించి పడి ఉన్నటువంటి ఆ పుత్రుని యొక్క దేహం మీద పడి ఆ తల్లిదండ్రులు బాధపడుతూ తండ్రి ఈ విధంగా అంటున్నాడు, నా అభివాదయసేద్య అని అంటూ మాం నా అభిభాషసే. ఇంకోటి ఏమిటి అంటే
తండ్రి మనస్సులో ఉన్నటువంటి, తల్లిదండ్రుల యొక్క మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశ్యాన్ని పసిగట్టి వారు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాని గురించి ముందే ఈ కుమారుడు మాట్లాడేవాడుట. వారు ఏదైనా అడిగితే దానికి చాలా సవ్యంగా, ఓపికతో, ఓర్పుగా సమాధానం చెప్పేవారుట ఈ కుమారుడు. దానితోటి అంటున్నాడు, నాయన కనీసం నాతో మాట్లాడటం లేదేంటయ్యా? నన్ను చూడగానే, నేను చూచినా చూడకపోయినా సరే నీవు నమస్కారం చేసేవాడివి, అలాంటి వాడివి నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను పట్టుకున్నా సరే నాకు నమస్కారం చేయటం లేదు. నేనేదైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పేటటువంటి నీవు, నేను ఇంతగా ప్రార్థిస్తున్నా సరే నువ్వు నాకు సమాధానం చెప్పడం లేదు, ఏమిటయ్యా ఈ పరిస్థితి అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ మరి పుత్ర ఏమిటి పరిస్థితి, కిమ్ను శేషే, ఇలాగా నా ముందు ఇలా పడిపోయి పడుకుని ఉన్నావేమిటయ్యా? నా మీదేమైనా నీకు కోపం వచ్చిందా? నా మీద కోపించి అలిగి ఈ విధంగా నువ్వు పక్కకు తిరిగి ఆ విధంగా పడిపోయి ఉన్నావా, పడుకున్నావా? నాతో మాట్లాడు నాయన అని చెప్పి ఆ తండ్రి ప్రార్థిస్తూ, ఆ తండ్రి విలపిస్తూ, నత్వహంతే ప్రియపుత్ర మాతరం పశ్య ధార్మిక కిన్ను నాలింగసే పుత్ర సుకుమారవచో వద. ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి. మరి ఆ తండ్రి యొక్క భావన ఎలా ఉంటుందో, సహజంగా కుటుంబంలో పిల్లలకి తండ్రి అనేటప్పటికి కొద్దిగా కఠినంగా ఉంటాడు అనే భావన ఉంటుంది. కానీ తల్లి అనేటప్పటికీ చాలా అనునయంగాను అనుకూలంగా ఉంటుంది. నాన్నకు ఏదైనా చెప్పాలన్నా సరే అది అమ్మ ద్వారా చెప్పాలి అని చెప్పి అనుకుంటారు. అందుకనే ఇక్కడ ఆ తండ్రి బాధపడుతూ అంటున్నాడు ఏమని, నత్వహం తే ప్రియపుత్ర మాతరం వస్య ధార్మిక కిన్ను నాలింగసే పుత్ర సుకుమార వచోవద అని అంటూ, ధార్మిక అన్నీ తెలిసినటువంటి ధార్మికుడు అయినటువంటి ఓ పుత్ర, నీకు తల్లిదండ్రుల్లో భేదం అనేది లేదు, నీవు నన్ను గౌరవించేవాడివే, తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా గౌరవించేవాడివే. కానీ లోకంలో సహజంగా తండ్రి అంటే కొంత కఠినంగా ఉంటాడు అనే భావన అనేది పిల్లలకి ఉంటుంది. కావున ఆ విధమైనటి భావనతోటి నా మీద ఏమైనా నువ్వు కోపించావా? పోనీలే, నా మీద కోపం వస్తే వచ్చింది, నీ తల్లి విలపిస్తుంది నాయన, ఆ తల్లిని చూచినా సరే నువ్వు మాట్లాడరా అని అంటూ, ధార్మిక పుత్ర అహంతే ప్రియ నతు చేత్, నేనంటే నీకు ఇష్టం లేకపోతే పోనీ మాతరం పశ్య, నీ తల్లిని చూడరా, నీ తల్లి ఈ విధంగా విలపిస్తూ ఉన్నది. పుత్ర కిన్ను నాలింగసే, నేను రాగానే ఎదురు వచ్చి పలకరించేవాడివి, అటువంటిది నిన్ను కౌగలించుకుని నేను ఆనందించేవాడిని, అటువంటి నేను నీ దగ్గరకు వచ్చి నీ మీద పడి విలపిస్తూ ఉన్నా, లేచి నన్ను ఆలింగనం చేసుకోవేమిటయ్యా అని వచః వద, ఒక్క మాట మాట్లాడరా అని ఇలా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ, కస్యవా పరరాత్రేహం శ్రోష్యామి హృదయంగమం అధీయానస్య మధురం శాస్త్రం మాన్యద్విశేషతః. ఇంకా అతను ఆ తండ్రి పాపం బాధపడుతూ ఈ విధంగా అంటున్నాడు, అపరరాత్రే అంటే తెల్లవారుజామున. చూడండి, తెల్లవారుజామున లేచి పిల్లలు కనుక చదువుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులకు కలిగేటటువంటి ఆనందం సామాన్యంగా ఉండదు. వాళ్ళకి ఓపిక ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు కూడా లేచి పిల్లలకు ఏమి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు ఆ విధంగా చదవడం ద్వారా వారు చదివేది వారి జీవితాన్ని బాగు చేసుకోవటం కోసం, వారిని వారు ఉద్ధరించుకోవటం కోసం అయినప్పటికీ కూడా వారు అలా చదవటం మమ్మల్ని ఉద్ధరించడం కోసము అని చెప్పి తల్లిదండ్రులు భావిస్తూ వారికి కావలసినటువంటి సౌకర్యములన్నీ కూడా కల్పిస్తారు. తాము అటువంటి సౌకర్యములను పూర్వం పొందకపోయినప్పటికీ కూడా. మరి ఇక్కడ ఈ తండ్రి అంటున్నాడు, అపరరాత్రే తెల్లవారుజామున శాస్త్రంవా, శాస్త్రాన్ని కానీ విశేషంవా ప్రత్యేకంగా ఏమైనా పురాణములు కానీ ధర్మశాస్త్రాలు కానీ వేదాధ్యయనం కానీ ఇవన్నీ నువ్వు తెల్లవారుజామునే లేచి చక్కగా మంచి మధురమైనటువంటి కంఠంతో పఠిస్తూ ఉంటే, నీ ఆ కంఠధ్వని వింటూ నిద్రలేస్తూ ఉంటే మా అదృష్టానికి ఇంతకంటే అంతే ఉన్నది, ఇంతకు మించినటువంటి అదృష్టమే ఉన్నది అని నేను భావిస్తూ ఉండేవాడిని కదరా. విశేషత అన్యత్,
ఇంకో మరొకటి కానీ ఏదైనా నీవు పఠిస్తూ ఉంటే మధురం అధీయానస్య, చాలా మధురంగా చెవులకు వినడానికి ఇంపుగా, ఇంతకు మించినటువంటి అదృష్టమేమీ అవసరం లేదు అన్నట్టుగా నీ ఆ మధురమైనటువంటి కంఠధ్వనిని వింటూ నిద్ర లేస్తూనే ఆనందాన్ని పొందేటటువంటి మేము ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి లేవరా నాయనా అని అడుగుతున్నప్పటికీ కూడా నీవలా లేవకుండా పడి ఉంటే అలాగయ్యా. కశ్యవా హృదయంగహం అహం శ్రోష్యామి, ఇకపైన ఆ విధంగా తెల్లవారుజామున ఎవడు చదువుతాడు, ఎవరి యొక్క ఆ మధురమైనటువంటి కంఠధ్వనిని నేను వినగలను, రోజు వినేటటువంటి నీ కంఠధ్వనిని వినేటటువంటి అదృష్టం ఇకపైన నాకు లేదు కదా అని చెప్పి ఆ తండ్రి బాధపడుతూ కోమాం సంధ్యాముపాస్యైవ స్నాత్వా హుతహుతాశనః శ్లాఘయిష్యత్యుపాసీనః పుత్రశోక భయార్దితం. పైగా ఆ కుమారుడు తాను ముందే తల్లిదండ్రుల కంటే కూడా ముందే లేచి తాను చేసుకోవలసినటువంటి సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానములన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుని ఆ తల్లిదండ్రులకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వారి ఆలనా పాలన, వారు మరి అంధులు కదా, గుడ్డివారు కదా, మరి వారి పనులు కూడా వారు చేసుకోలేరు కావున వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి దగ్గర ఉండి తానే స్వహస్తములతో వారికి సేవ చేసేవాడు, వారికి కావలసినవన్నీ కూడా అందించేవాడట. అందుకనే పుత్ర కుమార కహ స్నాత్వ సంధ్యాముపాస్య, ఎవరు మాకంటే ముందుగా స్నానం చేసి సంధ్యావందనాదులన్నీ కూడా నిర్వర్తించి తర్వాత హుతహుతాసన అగ్నిహోత్రమును ఆరాధించి, మరి నిత్యాగ్నిహోత్రము చేయటం అనేది కూడా ఉన్నది కదా. అగ్నిహోత్రం అంటే నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వారికి ఆ అగ్నులు కూడా స్వాధీనమైపోయి ఉంటాయని అంటారు. ఎలాగైతే వశిష్ఠ మహర్షి తన ఆశ్రమం నుండి బయటకు వెళ్ళి మరలా ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఆశ్రమంలో ఉన్నటువంటి అగ్నులన్నీ కూడా ఏదో తండ్రి బయటకు వెళ్ళి మరలా ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎదురెళ్ళి తండ్రి చేయబట్టుకుని లోపలికి తీసుకువచ్చినట్లుగా వశిష్ఠ మహర్షిలో ఉన్నటువంటి అగ్నులు ఆయన ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఎదురు వెళ్ళి ఆయనను తీసుకువచ్చేవిట. అంటే అగ్నిహోత్రుడు కూడా ఒక చిన్నపిల్లవాడిలాగా స్వాధీనమైపోయి ఉంటాడు అని అన్నారు. అందుకనే కదా మరి అలాగా ఇక్కడ ఈ మునికుమారుడు కూడా అగ్నిహోత్రాన్ని కూడా చేస్తూ, అంటే స్నాన సంధ్యావందనాదులను చేసి నిత్యాగ్నిహోత్రమును చేసి శోకభయార్దితం మా, మరి ఆ తండ్రి నిద్ర లేచిన తర్వాత అయ్యో నా కుమారుడు ఇంత కష్టపడుతూ ఉన్నాడు, వాడికి నేను కనీసం చిన్న సహాయం కూడా చేయలేకపోతున్నాను, నా కుమారుడికి నేను భారంగా ఉండిపోయామే అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే, అంటే ఏదైనా తమకు సంబంధించినటువంటి కనీసపు పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోలేనటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ వృద్ధులలో ఆత్మన్యూనతా భావన అనేది ఉంటుంది. అదేవిధంగా వారికి భయం అనేది ఉంటుందన్నమాట. ఆత్మన్యూనతా భావనతోటి దానితోటి వారు కొద్దిపాటి విషయాలకు కూడా ఎక్కువగా భయపడుతూ ఎక్కువగా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. అందుకని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒంట్లో ఓపిక తగ్గినప్పుడు తమ పనులు తాము చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్నపిల్లల మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో అంతకంటే సున్నితంగా ఉంటుందంటారు. ఎలాగైతే చిన్నపిల్లల దగ్గర చిన్న ఆట వస్తువు లాక్కుంటేనే వాళ్ళు పెద్దగా విలపించేస్తారో అదేవిధంగా ఆ వృద్ధులైనటువంటి వారు తమను ఒక్క మాట అంటే ఏదైనా వ్యతిరేకంగా జరిగింది అనే భావన వారికి కలిగినా, అలాగే ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వారి మనస్సు తట్టుకోలేదు, దానితో వారికి శోకం అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా మరి తమ పని తాము చేసుకోలేకపోతున్నాము అని చెప్పి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఈ కుమారుడు తాను చేసుకోవలసినటువంటి తన నిత్యకర్మానుష్ఠానములన్నీ కూడా పూర్తి చేసుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి శోక భయార్దితం మాం శ్లాఘయిష్యతి, వాడి దగ్గరికి వచ్చి తండ్రి
మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు? మీ సేవ చేసేటటువంటి భాగ్యం నాకు కలిగింది అని నేను ఆనందిస్తున్నాను తప్ప మీకు సేవ చేయవలసి వచ్చిందే అనే బాధ నాలో ఏమాత్రము ఇషమంతా కూడా లేదు. కావున నాకు వచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాను. తల్లిదండ్రులను సేవించడం కంటే కూడా గొప్ప అవకాశం, గొప్ప కీర్తి, గొప్ప పుణ్యము ఇంకేముంటుంది అని చెప్పి ఆ కుమారుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వారి యొక్క ఆనందానికి అంతేముంటుంది. మరి అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఈ మునికుమారుని యొక్క తల్లిదండ్రులకి. మరి ఆ మునికుమారుడేమో మరి ఆ విధంగా మరణించి పడి ఉన్నాడు. మరి అతని వద్ద అంటూ ఉన్నాడు, ఇకపైన ఎవరయ్యా మమ్మలను మా దగ్గరికి వచ్చి బాధపడుతున్నటువంటి మమ్మల్ని ఓదార్చేవాడు, మా అవసరానికి అనుగుణంగా మాకు సేవలు చేసేవాడు, మమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవాడు, మమ్మల్ని పరిపాలించేవాడు, మాకు ఆధారంగా ఉండేవాడు, ఇకపైన మాకెవడున్నాడయ్యా? నీవు గతించడంతో మేము దిక్కులేనటువంటి వారిమయ్యాము అని మరి వాళ్ళు విలపిస్తూ కందమూల ఫలం హృత్వా కోమాం ప్రియమివాతిథిం భోజయిష్యత్యకర్మణ్యం అప్రగ్రహమనాయకం. ఇంకా అంటున్నాడు, మాకు ఆహారం కావాలి అంటే ఒక రకం కాదు, అడవిలో ఉన్నటువంటి ఈ కందమూల ఫలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అని. ఇక్కడ కందమూల ఫలములు అంటే 3 విశేషాలు ఉన్నాయి. కందము అంటే నీటిలో ఆ తామరాకుల కింద నీటిలో వచ్చేటటువంటి దుంప ఏదైతే ఉందో దాన్ని కందము అని అంటారు. మూలము అని అంటే కనుక భూమి మీద వేరుకి వచ్చేటటువంటి దుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని మూలములు అని అంటారు. అలాగే చెట్లకు కాసేటటువంటి ఆ పండ్లు వాటిని ఫలములు అని అంటారు. ఈ విధంగా మునులు తీసుకునే ఆహారములు ఆ కందమూల ఫలములు ఏవైతే ఉన్నాయో నీటిలో లభించేటటువంటివి, భూమి లోపల లభించేటటువంటివి, భూమిపైన చెట్లకు లభించేటటువంటి అనేకమైనటువంటి విశేషమైన ఫలములు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి హృత్వా తీసుకుని వచ్చి అకర్మణ్యం అప్రగ్రహం. ఎవరైతే అకర్మణ్యం ఏ పని చెయ్యకుండా కూర్చుని ఉన్నటువంటి మమ్ములను, సహజంగా అంటుంటారు కదా, మనం చూస్తూ ఉంటాం, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే తల్లిని తీసుకువెళ్ళి తమ ఇంట్లో అక్కడ ఆమెను పోషించాలనుకుంటారు, కానీ తండ్రిని మాత్రం అలాగ తీసుకువెళ్ళి తమ ఇంట్లో ఉంచాలి అని చెప్పి అనుకోరుట. ఎందుకు అంటే తల్లి అయితే కాస్త ఏ కాఫీ పెట్టడానికో, వంట చేయడానికో, లేకపోతే గిన్నెలు గడగడానికైనా ఉపయోగపడుతుంది. తండ్రి వల్ల అటువంటి ప్రయోజనం కూడా ఏముండదు. పైగా కాఫీ దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళి కోడలే అందించాలి, కావున తండ్రి వల్ల ఏ ప్రయోజనం లేదు అని అనుకుంటారట. మరి అందుకని ఇక్కడ ఆ ముని అంటూ ఉన్నాడు, ఏమని? అయ్యా, అకర్మణ్యం, ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చున్నటువంటి, కనీసం మా పనులు కూడా మేం చేసుకోకుండా కూర్చున్నటువంటి మమ్మల్ని కందమూల ఫలములన్నీ కూడా వెతికి వెతికి తీసుకువచ్చి పోషించేటటువంటి వాడు ఎవడుంటాడయ్యా నీ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు తప్ప అని చెప్పి అతని గురించి తలుచుకుంటూ అప్రగ్రహం, అంతేకాదు నీవారధాన్యము మొదలైనటువంటివి, ఆ అడవిలో దొరికేటటువంటి వరిధాన్యములు, అలాగే వెదురు ధాన్యములు మొదలైనవన్నీ కూడా తీసుకువచ్చి వీళ్లకు కావలసినటువంటి ఆహారం అన్నీ కూడా చాలా ఇష్టంగా ఎంతో ఆదరంతో తీసుకువచ్చి ఇచ్చేవారట. అలాగా అకర్మణ్యం అప్రగ్రహం అనాయకం, కనీసం పని చేయలేనటువంటి వారివి. పోనీ పని చేయకపోతే ఏమైనా పూర్వం నుండి సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? మనం లోకంలో ఉండే తీరుని చక్కగా రామాయణంలో మనకు పూర్తిగా చూపిస్తారు. ఒకటి, వృద్ధులను ఆదరంగా చూడాలి అంటే కారణాలు చూస్తూ ఉంటారు. ఏమిటి? వాళ్ళు కాస్త పని చేయగలుగుతారా, పోనీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మనకు కూడా కొంత సహాయపడతారు, కావున వారిని ఆదరంగా చూడవచ్చు అనుకుంటారట. లేదా వారు పని చేయకపోయినా వారు సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి వారి తదనంతరమో లేకపోతే వారి ద్వారా తమకు వస్తుంది అంటే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ఆదరంగా చూడటానికి ఇష్టపడతారట. లేదా వారు నాయకం తాము చేసేటటువంటి పనులలో వాళ్ళు బాధ్యత తీసుకుని నిర్వర్తించగలుగుతారా, అటువంటి వారినైనా సరే ఆదరంగా చూడగలుగుతారట.
అలా కాకుండా తమ పని తాము ఏమీ చేసుకోలేనటువంటి వారు, కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు, ఏ పనిలోనూ కూడా సహాయం చేయలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వృద్ధులను పట్టించుకునేవారు ఈ లోకంలో సహజంగా ఉండరు నాయనా. కానీ నీ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు ఈ విధంగా నిస్సహాయులుగా ఏమీ చేయలేనటువంటి మా విషయంలో కూడా ఎంతో ఆదరంతో, గౌరవంతో, అభిమానంతో మాకు అనేక రకాలైనటువంటి ఆ కందమూల ఫలములను, ఆహారములను, వాటినన్నిటినీ కూడా తీసుకువచ్చి ఇచ్చి మమ్మల్ని ఆనందపెట్టేవాడివి, ఆనందపరిచేవాడివి. నిన్ను మించినటువంటి ఉత్తముడైనటువంటి కుమారుడు ఇంకెవరుంటాడు? కానీ అటువంటి కుమారుడైనటువంటి ఉత్తముడైనటువంటి నిన్ను మేము కోల్పోయాము అంటే మా దురదృష్టం ఎంతగా ఉన్నది, మేమెంత దురదృష్టవంతులం అని అంటూ, ఎలాగా అకర్మణ్యం అప్రగ్రహం అనాయకం మాం, ఈ విధంగా ఏ పని చెయ్యలేనటువంటి వాడిని, అదేవిధంగా సంపద లేనటువంటి వాడిని, నీకు సహాయం చేయలేనటువంటి నన్ను ప్రియాతిథిమివా, ఏదో ఇంటికి వచ్చినటువంటి అతిథిని కొసరి వడ్డిస్తూ ఆదరంగా చూచి ఏ విధంగా అయితే గౌరవిస్తారో, అంటే అతిథి అని ఎందుకు అన్నాడు అంటే, అతిథి అనేవాడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు, ఆ వచ్చినటువంటి వాడు కొన్ని రోజులు, ఒక పూట 2 పూటలో ఉండి వెళ్ళిపోతాడు. కావున ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు, కావున వాళ్ళని జాగ్రత్తగా చూడాలి అనే ఉద్దేశంతో ఈ గృహస్థులు వాళ్ళు అతిథిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగా ఎప్పుడో ఒకప్పుడు వచ్చేటటువంటి అతిథిని ఎంత ఆధారంగా చూసుకుంటామో, అదేవిధంగా ఎప్పుడూ నీతో ఉండేటటువంటి మమ్మల్ని కూడా అంతటి ఆధారంగా, అంతటి అభిమానంగా, అంత గౌరవంగా, అంత ప్రేమగా చూసుకున్నావయ్యా. మా వల్ల నీకు ఏమాత్రము ప్రయోజనం లేకపోయినా నీవు మాత్రం మమ్మల్ని ఏదో అతిథిని చూచినట్లుగా చాలా గొప్పగా ఆదరిస్తూ ఉన్నావు. అటువంటి నిన్ను మేము కోల్పోయామే, ఏమిటి మా పరిస్థితి, ఏమిటి మా దురదృష్టం, ఏమిటి ఈ విధి వైపరీత్యం అని చెప్పి ఆ తండ్రి పరిపరి విధాలుగా కుమారుడు యొక్క గుణగణములను తలుచుకుంటూ, ఆ కుమారుడు తమకు చేసినటువంటి సేవలను తలుచుకుంటూ విలపిస్తూ ఉన్నాడు. విలపిస్తూ ఇమామంధాంచ వృద్ధాంచ మాతరంతే తపస్వినీం కథం వత్స భరిష్యామి కృపణాం పుత్రగర్ధినీం. ఇంకా అంటున్నాడు, వత్స కుమార అంధాంచ, ఇదిగో మీ అమ్మను చూడరా, అంధాం కన్నులు లేనటువంటిది, వృద్ధాం ముసలితనంలో ఉన్నటువంటిది. అంటే ఏమిటి? ఏ విషయాన్ని కూడా బాధను తట్టుకోలేనటువంటి సున్నితమైనటువంటి మనస్సుతో ఉన్నది, అందులోనూ కూడా కన్నులు లేనటువంటిది. అయినా తపస్విని దీనంగా విలపిస్తూ ఉన్నది, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది. అటువంటిది కృపణ అంటే ఎవరు చూచినప్పటికీ ఆమెను చూస్తే జాలి కలుగుతుందన్నమాట. ఆ విధంగా జాలి చూడవలసినటువంటిది, జాలి పడవలసినటువంటిది. అయినా ఇంకా ఏమిటి? పుత్రగర్ధిని, పుత్రశోకంతో విలపిస్తూ ఉన్నటువంటిది. ఇక ఇంతకు మించినటువంటి శోకం అనేదే లేదు, ఇక నా జీవితం వ్యర్థము అని అనుకుంటూ ఆమె పుత్రశోకంతో, గర్భశోకంతో విలపిస్తూ ఉన్నటువంటిదైన ఇమాం తే మాతరం కథం భరిష్యామి, మీ అమ్మకు ఏ విధంగా నేను సమాధానం చెప్పగలనురా, ఎలా ఆమెను ఓదార్చగలను, కావున నీవు లేచి మమ్ములను ఓదార్చవయ్యా అని చెప్పి ఇలా ప్రార్థిస్తూ, తిష్టమాం మాగమ పుత్ర యమస్య సదనం ప్రతి సోమయా సహకంతాసి జనన్యాచ సమేధిత. మరి రామాయణంలో కరుణరసాన్ని ఎంత గొప్పగా చూపిస్తారు అంటే, ఇక్కడ ఆ ముని దంపతుల యొక్క కరుణరసాన్ని ఇంత గొప్పగా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, దశరథ మహారాజు వారిని తలుచుకుంటూ ఉన్నాడు. నా వలన నేను చేసినటువంటి పొరపాటు వలన కదా నిరపరాధులైనటువంటి ఆ మునికుమారుడు వధించబడ్డాడు. వారి యొక్క తల్లిదండ్రులు ఇంత కన్నీరు మున్నీరుగా విలపించారు. మరి అంత ఆ విధమైనటువంటి శోకం కలిగించినటువంటి నాకు ఈ విధంగా రాముడు వనవాసానికి వెళ్ళడం వల్ల ఈ శోకం కలగడం అనేది తప్పుతుందా? తప్పనిసరిగా అనుభవించవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పి తలుసుకుంటూ మరి
ఆ దశరథ మహారాజు కూడా బాధపడుతూ ఉన్నాడు. వారికి అంత శోకాన్ని కలిగించాను కనుకనే నాకు కూడా ఇప్పుడు నా రాముడు దూరం అయ్యాడు అని చెప్పి దశరథ మహారాజు బాధపడుతూ ఉన్నారు. మరి అప్పుడు ఆ మునికుమారుని యొక్క తల్లిదండ్రుల పరిస్థితి చూడండి. వాళ్ళు ఇంకా ఏమని అంటున్నారు, మరి మీ తల్లిని ఎలా ఓదార్చగలనురా, ఈమెకు ఏమని సమాధానం చెప్పగలను, ఏమి చెబితే ఈమె యొక్క శోకం ఆగుతుంది అని చెప్పి అంటూ తిష్టమాం మాగమః పుత్ర యమస్య సదనం ప్రతి స్వమయా సహ గంతాసి జనన్యాచ సమేధితః. నాయనా కుమారా, నువ్వు ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోవద్దయ్యా. ఆ యముడి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు తొందరపడవద్దు. నువ్వు కొంతకాలం ఆగు, కొంతకాలం కూడా కాదు, రేపటిదాకా ఆగవయ్యా, మాతో పాటు నువ్వు కూడా వచ్చేద్దు గానివి అని అంటున్నారంటే ఇక్కడ విషయం ఏమిటంటే తల్లిదండ్రులకి తమ కుమారుడికి ఉత్తర క్రియలు చేసేటటువంటి స్థితి ఎవరికీ కూడా కలగకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే తాము గతించిన తర్వాత తమను అనుసరించి వచ్చినట్లయితే వారికి బాధ ఉండదు, కానీ తాము బ్రతికి ఉండగా తమ కుమారుడికి ఉత్తర క్రియలు చేయవలసినటువంటి స్థితి కనుక వచ్చింది అంటే అంతకు మించినటువంటి నరకం అనేది వారికి ఉండనే ఉండదు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, కుమారా రేపటిదాకా ఆగరా, నువ్వు రేపటిదాకా ఆగితే ఈనాడే మేము మా ప్రాణాలు విడిచిపెట్టేస్తాం అని అంటున్నారు. అంటే ఏమిటి, రేపు నువ్వు గతించేస్తావు అనే విషయం మాకు తెలిసిందే అంటే ఈనాడే మేము మా ప్రాణాలు విడిచిపెట్టేస్తాము అని అంటూ పుత్ర మాం తిష్ట, నా కోసమైనా కాస్త ఆగరా, ఎందుకంటే నాకు నువ్వు ఉత్తర క్రియలు చేయవలసినటువంటి వాడివి, నీకు చేసేటటువంటి స్థితి నాకు కలగకూడదు నాయన అని అంటూ యమస్య సదనం ప్రతి మాగమః, యముని యొక్క ఇంటికి నీవు యమధర్మరాజు వద్దకు వెళ్ళవద్దు నాయన. జనన్యాచ సహమయ సమేధిత, నీవు తల్లిదండ్రులమైనటువంటి మాతో కలిసి మమ్మల్ని అనుసరించి మా తరువాత గంత స్వహగంతాసి రేపు నువ్వు యమసదనానికి యమక్షయానికి ఆ యమలోకానికి రేపు వెళ్ళొచ్చులే, మాతో కలిసే వెళదు కానివి. అంటే ఏమిటి, మేము ముందు బయలుదేరతాము, మా తర్వాత నువ్వు వద్దు కానివి, ఈనాడు మాత్రం నువ్వు మాకంటే ముందు మరణించవద్దు అని చెప్పి ప్రార్థిస్తూ ఉభావపి చ శోకార్తౌ అనాథౌ కృపణౌ వనే క్షిప్రమేవ గమిష్యావః త్వయాహీనౌ యమక్షయం. చూడండి మరి ఆ శోకంలో ఆయన యొక్క మాటలు ఎంత కరుణతో ఉన్నాయో. త్వయాహీనౌ, నీవు లేనటువంటి మేము ఉభావపి, ఇద్దరము కూడా, నేనొక్కడనే కాదు నాతో పాటు మీ తల్లి, మేమిద్దరము కూడా శోకార్తౌ, శోకంతో ఉన్నటువంటి వారిమే. అంటే నీవు వెళ్ళిపోతే మేము జీవిస్తామని చెప్పి అనుకుంటున్నామేమో, నీవు కనుక మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావంటే ఈ శోకము చాలు మా ప్రాణములు పోవడానికి. సహజంగా ప్రాణాలు పోవాలి అంటే నీకైతే ఆ ఆయుధము, ఆ శరము బాణం గుచ్చుకుని నీ ప్రాణం పోతున్నది, కానీ మాకు ఏ బాణము కూడా గుచ్చుకోవలసిన అవసరం లేదు. నీవు గతించావు అనే ఈ శోకమే మా ప్రాణములను లాగేస్తుంది, మా ప్రాణములు తీస్తుంది. కావున త్వయాహీనవు, నీవు కనుక వెళ్ళిపోయినట్లయితే, నీవు లేకపోయినట్లయితే ఉభావపి శోకార్తవు, మేమిరుమరము కూడా శోకంతో పీడించబడినటువంటి వారమై వనే అనాథౌ కృపణం, ఈ వనంలో అనాథల వల్లే కృపణం దీనులమైపోయి క్షిప్రమేవ, వెంటనే యమక్షయం గమిష్యావః, యమలోకానికి మేము కూడా వచ్చేస్తాము, మేము కూడా ఈ లోకంలో ఉండము, మాకు మా ప్రాణములు పోవడానికి వేరే కారణములేమీ అవసరం లేదు. నీవు గతించావు అనే ఆ శోకం ఏదైతే ఉన్నదో ఆ శోకంతో మేము కూడా యమలోకానికి వచ్చేస్తాం. అయితే మాకంటే ముందు నువ్వు వెళ్ళవద్దు నాయన, మా తర్వాత నువ్వు వెళ్ళదు కానివి, ఆ అవకాశం మాత్రం ఒక్కసారి ఇవ్వయ్యా అని అంటూ తతో వైవస్వతం దృష్ట్వా తం ప్రవక్ష్యామి భారతీం క్షమతాం ధర్మరాజో మే బిభ్రుయాత్ పితరా వయం. యముడి దగ్గరికి వెళ్ళి నేను చెబుతాను యమధర్మరాజుతోటి, నా తపశ్శక్తిని అంతా వినియోగించి నేను చెబుతాను. ఏమని చెబుతాను, మా ప్రాణములను, మా ఆయుష్నైనా తీసుకుని నా కుమారుణ్ణి మాత్రము బ్రతికించమని చెప్పి నేనే చెబుతాను అని అంటూ తతః అక్కడికి వెళ్ళి యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు నుంచుని ధైర్యంగా మాట్లాడతానయ్యా. ఏమని,
వైవస్వతం దృష్ట్వా సూర్యపుత్రుడైనటువంటి ఆ యముణ్ణి చూస్తూ తం ధర్మరాజ క్షమతాం, అతనితోటి యమధర్మరాజు మరి ఈ ఉండడం కోసం అంటే నా కుమారుడిని మతికించాలి అని చెప్పి యమధర్మరాజుతోటి నేను చెబుతాను. అంతేకాదు ఒకవేళ కుదరదు అంటే కనుక యమలోకంలోనైనా సరే మా కుమారుణ్ణి మాతో పాటే ఉంచు అని చెప్పి ఆ యమధర్మరాజుని నేను ప్రార్థిస్తానయ్యా. తం ధర్మరాజ క్షమతాం, మా కుమారుడు మాతోనే ఉండాలి అని చెప్పి నేను ఆ యముడితో మాట్లాడతాను. నేను అడిగినటువంటి ఆ ప్రార్థనను యముడు తప్పనిసరిగా కాదనడు, నిన్ను మాతో పాటే ఉంచే విధంగా ఉంటాడు. అంటే ఈ లోకంలోనైనా సరే పరలోకంలోనైనా సరే నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళవద్దు నాయన అని అంటూ మే అయం పితరౌ బిభ్రుయాత్, మరి నన్ను మమ్మల్ని ఇద్దరినీ కూడా నా కుమారుడు దగ్గర ఉండి చూసుకోవాలి, అతడు లేకుండా మేము ఉండలేము అని చెప్పి నేను యమధర్మరాజుతో మాట్లాడతాను నాయన. అతడు నేను కోరినటువంటి న్యాయపరమైనటువంటి నా కోరికను తీరుతాడు. కావున ఇప్పుడు మాత్రం నీవు యమలోకానికి వెళ్ళవద్దయ్యా. రేపు అందరము కలిసి మనందరం కలిసి యమలోకానికి వెళదాము, అక్కడ కూడా నీవు మమ్మల్ని విడిచిపెట్టవద్దు, నీవు మాతోటే ఉండాలి అని అంటూ చూడండి, పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ లోకంలో ఉన్నా యమలోకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఎవరితోనైనా మాట్లాడి నీవు మాతో పాటే ఉండే విధంగా నేను ప్రయత్నిస్తాను, అంతేగాని మమ్మల్ని విడిచిపెట్టి మాత్రము నీవు వెళ్ళవద్దు నాయన. ఇది భారతీం ప్రవక్ష్యామి, ఈ విధంగా నా విన్నపాన్ని యమధర్మరాజుకి మొరబెట్టుకుంటాను, యమధర్మరాజు నా మొరను ఆలకిస్తాడు. కావున నీవు మాత్రము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళవద్దయ్యా అని చెప్పి ఆ తండ్రి ప్రార్థిస్తూ ఆ తండ్రి ఆ కుమారుడి మీద పడి విలపిస్తూ ఈ విధంగా పరిపరి విధాలుగా శోకిస్తూ ఉన్నాడు. ఇంకా కాదు, దాతుమర్హసి ధర్మాత్మ లోకపాలో మహాయశా ఈదృశస్య మమాక్షయ్యాం ఏకామభయ దక్షిణాం. యమధర్మరాజు కూడా ఆలోచిస్తాడు కదా, అయ్యో వీళ్ళు కూడా గుడ్డివాళ్ళైనటువంటి తల్లిదండ్రులు, కుమారుడు లేకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకోలేరు, కుమారుడే వీళ్ళకి ఆధారము. కావున వీళ్లకు ఆ కుమారుణ్ణి వీళ్లతో పాటు ఉంచాలి అనే ఆలోచన మమ్మల్ని చూసైనా సరే, మమ్మల్ని చూచి జాలిపడి అయినా సరే ఆ యమధర్మరాజు నిన్ను మాతో ఉండడానికి ఒప్పుకుంటాడు నాయన. మహాయశాహ, గొప్ప కీర్తిమంతుడైనటువంటి వాడైన ధర్మాత్మ, ధర్మం తెలిసినటువంటి వాడైన లోకపాలహ, లోకపాలకుడైనటువంటి ఆ యమధర్మరాజు ఈదృశస్య మమ, ఈ వృద్ధాప్యంలోనూ అలాగే అంధుడనైపోయి శరీరం శిథిలమైనటువంటి మా స్థితిని చూసి అక్షయ్యాం ఏకాం అభయదక్షిణాం, క్షయము లేనటువంటి ఒకే ఒక్క అభయం అంటే అభయమైనటువంటి దక్షిణను నాకు ఇస్తాడు. నేను కోరుకునేటువంటి ఒకే ఒక్క దక్షిణ, ఒకే ఒక్క కోరిక ఏమిటో తెలుసా? నేను ఎక్కడైనా సరే నా కుమారుడితోటే ఉండాలి, మీ తల్లిదండ్రులమైనటువంటి మేము నీతో పాటే ఉండాలి అని నేను కోరుకుంటానన్నాడు. అంటే చూడండి, ఇక్కడ సహజంగా ఏం కోరుకుంటాము అంటే మోక్షాన్ని కోరుకుంటాము అని చెప్పి అందరూ అంటుంటారు. కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఏమంటున్నారు? మేము ఎక్కడ ఉన్నా సరే మా కుమారుడితో ఉంటే చాలు, మా కుమారుడితో ఉండటమే మాకు మోక్షము, అదే మాకు ఆనందము అని చెప్పి ఆ యమధర్మరాజును కూడా ఒకే ఒక్క కోరికను కోరతాను, ఆ కోరిక కూడా ఎప్పటికీ అదే విధంగా ఉండే విధంగా కోరతాను. మరి నేను కోరినటువంటి న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటి జాలిని పుట్టించేటటువంటి ఆ కోరికను చూచి మా స్థితిని చూచైనా సరే ఏకాం అభయదక్షిణాం దాతుమర్హసి, నేను అడిగినటువంటి ఆ కోరికను యమధర్మరాజు తప్పనిసరిగా తీరుతాడు. కావున నీవు మమ్మల్ని విడిచిపెట్టి యమధర్మరాజు వద్దకు వెళ్ళొద్దు, మనందరం కలిసే రేపు యమధర్మరాజు వద్దకు వెళదాము. అప్పుడు నేను యమధర్మరాజుని ప్రార్థిస్తాను, ఆయన నాకు వరాన్ని ఇస్తాడు, నిన్ను మాతో పాటే ఉండమని చెప్పి నేను ప్రార్థిస్తాను, లేకపోతే నీతో పాటు మేము ఉండాలి అని చెప్పి ఏదైనా ఒకటే ఇలా ప్రార్థిస్తాను. అంతకు మించినటువంటి కోరిక, అంతంటే ఇంతకాలము నేను ఆచరించినటువంటి తపస్సులకి, నా నిష్టకు, నిత్యకర్మానుష్ఠానానికి, వీటన్నిటికీ కూడా ఫలితంగా నేను కోరుకునేది ఒక్కటే,
నీ సన్నిధిలో నీతో పాటు నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంతకు మించినటువంటి నాకు కోరిక అనేది లేదు. కావున నాయనా మమ్మల్ని విడిచి నీవు వెళ్ళవద్దు, రేపు అందరము కలిసే ఆ యమసదనానికి వెళదాము అని చెప్పి ఈ విధంగా ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఆ కుమారుడి మీద పడి విలపిస్తూ, తండ్రి ఇంత గొప్పగా అంటే ఇంత దీనంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యయ్యో నా తనూజ పలుకాడ విదే మిరకోపమేలరా, ఇయ్యడ నేలపై బడితి ఏటికి రాయొక మాట చెప్పరా. ఇక ఆంధ్ర రామాయణంలో ఈ సన్నివేశాన్ని చాలా కరుణరసపూర్ణంగా ఎంతో గొప్పగా వర్ణించాడు. కావున ఈ విధంగా కుమారా, ఇలాగా మా మీద కోపం ఏమైనా వచ్చిందా? మేము వచ్చినా మాట్లాడకుండా ఇలా పడి ఉన్నామేమిటి నాయనా? ఒక్కసారి లేచి మాతో మాట్లాడరా, నీవు మమ్మల్ని విడిచి వెళ్ళొద్దురా, మాతో మనందరం కలిసే వెళదాము, కావాలంటే నేను మాట్లాడతాను ఎముడితోటి అని చెప్పి ఆ తండ్రి పరిపరి విధాలుగా పరితపిస్తూ శోకిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకసారి మరణించేసిన తర్వాత మరలా తీసుకురావడం అనేది అసాధ్యమని తెలిసినప్పటికీ కూడా ఏదో మనసులో ఒక ఆశ ఆ కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ విధంగా ఆ ముని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదంతా చూసినటువంటి దశరథుని యొక్క స్థితి ఏమిటి? ఇంత శోకంలో ఉన్నటువంటి ఆ ముని దశరథునితోటి ఏమన్నాడు అనే విశేషాన్ని తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నత్వహం తే ప్రియః పుత్ర, నత్వాం తే ప్రియః పుత్ర, మాతరం పశ్య ధార్మికా, మాతరం పశ్య ధార్మికాం, కిన్ను నాలింగసే పుత్ర, కిన్ను నాలింగసే పుత్ర, సుకుమారవచో వద, కుమారవచో వద, నాభివాదయసే మాద్య, నాభివాదయసే మాద్య, నచ మామభిభాషసే, నచ మామభిభాషసే, కిన్ను శేషే తు భూమౌ త్వం, కిన్ను శేషే తు భూమౌ త్వం, వత్స కిం కుపితో హ్యసి, వత్స కిం కుపితో హ్యసి, నత్వహంతే ప్రియః పుత్ర, నత్వహంతే ప్రియః పుత్ర, మాతరం పశ్య ధార్మికా, మాతరం పశ్య ధార్మికా, కిన్ను నాలింగసే పుత్ర, కిన్ను నాలింగసే పుత్ర, సుకుమారవచో వద, కుమారవచో వద, కస్య వా పరరాత్రేహం, కస్య వా పరరాత్రేహం, శ్రోష్యామి హృదయంగమం, శ్రోష్యామి హృదయంగమం, అధీయానస్య మధురం, అధీయానస్య మధురం, శాస్త్రం వాన్యద్విశేషతః, శాస్త్రం వాన్యద్విశేషతః, ఓమాం సంధ్యాముపాస్యైవ, ఓమాం సంధ్యాముపాస్యైవ, స్నాత్వా హుతహుతాశనః, స్నాత్వా హుతహుతాశనః, శ్లాఘయిష్యత్యుపాసీనః, శ్లాఘయిష్యత్యుపాసీనః, పుత్రశోకభయార్దితం, పుత్రశోకభయాద్దితం, కందమూలఫలం హృత్వా, కందమూలఫలం హృత్వా, కోమాం ప్రియమివాతిథిం, కోమాం ప్రియమివాతిథిం, భోజయిష్యత్యకర్మణ్యం, భోజయిష్యత్యకర్మణ్యం, అప్రగ్రహమనాయకం, అప్రగ్రహమనాయకం, ఇమామంధాంచ వృద్ధాంచ, ఇమామంధాంచ వృద్ధాంచ, మాతరంతే తపస్వినీ, మాతరంతే తపస్వినీం, కథం వత్స భరిష్యామి, కథం వత్స భరిష్యామి, కృపణాం పుత్రగర్దినీం, కృపణాం పుత్రగర్ధినీం, తిష్ఠ మాం మాగమః పుత్ర, ఇష్టమాం మాగమః పుత్ర, యమస్య సదనం ప్రతి, యమస్య సదనం ప్రతి, సోమయా సహ గంతాసి, సోమయా సహ గంతాసి, జనన్యా చ సమేధితః, జనన్యా చ సమేధితః, ఉభావపి చ శోకార్తౌ, ఉభావపి చ శోకార్తౌ, అనాథౌ కృపణౌ వనే, అనాథౌ కృపణౌ
ब्रह्मणो वने क्षिप्रमेव गमिष्यावः क्षिप्रमेव गमिष्यावः त्वया हीनौ यमक्षयम् त्वया हीनौ यमक्षयम् ततो वैवस्वतं दृष्ट्वा ततो वैवस्वतं दृष्ट्वा तं प्रवक्ष्यामि भारतीम् तं प्रवक्ष्यामि भारतीम् क्षमतां धर्मराजो मे क्षमतां धर्मराजो मे बिभ्रूयात् पितरा वयम् विभ्रूयात् पितरा वयम् दातुमर्हति धर्मात्मा दातुमर्हति धर्मात्मा लोकपालो महायशाः लोकपालो महायशाः ईदृशस्य ममाक्षय्याम् ईदृशस्य ममाक्षय्या एकामभयदक्षिणा ఏకామభయదక్షిణాం. చక్కటి శ్రవణ కుమారోపాఖ్యానాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. వాల్మీకి మహర్షి కేవలం ఆ ముని యొక్క దుఃఖాన్ని చెప్పడం లేక దశరథుడు తాను చేసినటువంటి పనిని నెమరవేసుకోవడం అని మాత్రమే చెప్పడం అభిప్రాయంలో పెట్టుకోలేదు. ఇవి మనకి చెప్పవలసిన అవసరమే ఉంది. ఏదో పొరపాటున ఒక జరిగిపోయింది, ఆ మనిషి శాపం పెట్టాడు, తద్వారా నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి ఊరుకోవచ్చు కదా. అంత చెప్పకుండా అక్కడ ఏం జరిగిందో ప్రతిదీ కూడా వివరించి సాగి పీకి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అన్నట్లయితే మనకి ధర్మం చెప్పడమే ఆ వాల్మీకి మహర్షి యొక్క హృదయం అని మనం గ్రహించి తీరవలసింది. ఏం చెబుతున్నాడు ఆయన అనుకున్నట్లయితే తల్లిదండ్రులతో మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా చెబుతూ ఉన్నాడు. మనం ఎట్లా వ్యవహరించాలి అనే విషయాన్ని రెండవ పాయింట్గా చెబుతూ ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అన్నట్లయితే మనుష్యులు ఎంతవరకు వెళ్ళవచ్చో ఆ విషయాన్ని కూడా మూడవ అంశంగా ఈరోజు మనం పరిశీలన చేసుకున్న ఈ 9 శ్లోకాలలో 10 శ్లోకాలలో వివరించి చెప్పాడు. తల్లిదండ్రులతో వృద్ధులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులతో చాలా స్నేహంగా ఉండాలి. వాళ్ళ యందు గౌరవ భావనతో ఉండాలి. అటువంటి మాట తీరే ఉండాలి. వాళ్ళతో కలిసి భోజనం చేయాలి. వాళ్ళతో వినయంగా స్నేహపూర్వకంగా మాట్లాడాలి. మంచి విషయాలు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కూడా పిల్లవాడు చెబుతూ ఉంటే వింటూ ఉంటారు. ఏదైనా విషయాన్ని మనకి తెలియకపోయినట్లయితే వాళ్ళు మరింత హృదయంగా వివరించి చెప్తూ ఉంటారు. జ్ఞానాభివృద్ధిని తండ్రి ద్వారా సంపాదించాలి, తల్లిదండ్రుల ద్వారా. కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రులతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని ఈయన చెబుతూ ఉన్నారు. పై సందర్భంలో రామచంద్రమూర్తి ఒక చోట చెప్తూ ఉంటాడు, తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలి, ఇది నేనే సంపాదించుకున్నాను, ఇది నా కష్టార్జితం అనే అభిప్రాయం లోకంలో కొంతమందికి ఉండవచ్చు. కానీ అది ముమ్మాటికి తప్పే. నువ్వనేవాడు ఉన్నట్లయితే నువ్వు సాధించుట అనేది జరుగుతుంది. నీకు ఈ శరీరం వచ్చిందే తల్లిదండ్రుల వల్ల. కాబట్టి నీకు మూల కారణం తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులను ఎవరైతే ధిక్కరిస్తారో, ఆ మూలాన్ని మర్చిపోతారో, వాళ్ళు కింద బేస్మెంట్ లేని ఇల్లు కట్టిన వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళ యొక్క అభ్యున్నతి ఏనాటికి నిలవదు. కాబట్టి కింద అధికరణం దృఢంగా ఉన్నట్లయితే దాని మీద ఉండేటువంటి నిర్మాణం ప్రబలంగా ఉంటుంది. కాబట్టి మూల కారణమైన తల్లిదండ్రులను ఖచ్చితంగా సేవించి తీరవలసిందే అనే మాటను రామచంద్రమూర్తి పై ప్రకరణంలో చెప్పబోతున్నాడు. కాబట్టి తల్లిదండ్రులను ఖచ్చితంగా సేవించాలి. సేవించుతో పాటు తన నిత్యకర్మానుష్ఠానం పరమాత్మ మన యొక్క పుణ్యానుసారం ఎక్కడ జన్మను అనుగ్రహించాడో ఆ జన్మలో మహర్షులందరూ ఎటువంటి సంప్రదాయాన్ని మనకి నిర్మించి ఇచ్చారో ఆ విధమైన నడవడికతో మనం ఉండాలి. ఆ నిత్యకర్మానుష్ఠానం అని పిలుస్తూ ఉంటారు. సంధ్యావందోపాసన, లేకపోతే నిత్యం స్వామి దగ్గరికి వెళ్ళి దీపారాధన, లేక ఇంట్లో శుచిగా ఉంచుకోవడం, ఆ పనులను కూడా చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే తమ నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ తల్లిదండ్రులతో స్నేహంగా గడుపుతారో వాళ్ళ యందు తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. వాళ్ళు ఎంత సాధించగలరు అన్నట్లయితే యముణ్ణి కూడా శాసించగలరు అనే విషయాన్ని ఆయన చెప్పకనే మనకి చెప్పాడు. ఈ ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని తల్లిదండ్రులతో సక్రమంగా నడిచే ప్రయత్నాన్ని చేస్తూ మన నిత్యకర్మానుష్ఠానాన్ని చేస్తూ పరమాత్మ యొక్క నిస్సీమ కృపకు పాత్రలయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ విధమైన సద్బుద్ధిని అనుగ్రహించమని ఆ తిరుమలేశుని ప్రార్థన చేసుకుంటూ
ఈ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైర్నికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.